అక్కడ ఏం చెప్తారు ఇట్లా కాంగ్రెస్ పార్టీలో రీసెంట్ గా కొండా సురేఖ గారి కూతురు ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం, సో ఏం చెప్తారు? ఎవరెవరిని టార్గెట్ చేయరు. ఆమె నోటికి వచ్చిందల్లా మాట్లాడింది. రేవంత్ అన్నని టార్గెట్ చేసే మొగోడు గానీ రేవంత్ అన్నని టార్గెట్ చేసాడు ఎవడు ముట్టలే ఇప్పటిదాకా. 34 వరకు కాంగ్రెసే ఉంటది. ఇవన్నీ ఎవడు ఏం వదిలినా ఏమైనా ఏం కావు. సురేఖక్కకి ఇబ్బంది తెచ్చిపెడుతుంది ఆమె, రేవంత్ అన్నకో కాంగ్రెస్ కో ఇబ్బంది తెచ్చిపెడతలేదు. సురేఖక్కకి ఇబ్బంది తెచ్చిపెడుతుంది. నా హంబుల్ రిక్వెస్ట్ టు సురేఖక్క, ప్లీజ్ కంట్రోల్ యువర్ డాటర్. మీ బిడ్డను మీరు కంట్రోల్ పెట్టుకోండి. లేదు అంటే ఇప్పుడు ఆమెకు టికెట్ వచ్చేది దేవుడు ఎరుగు, మీ మీద వ్యతిరేకం పెరుగుతుంది. ఇవన్నీ మంచిది కాదక్క. ఆమెను ఏమో ఒకటి చేసి ఫారెన్ అన్న పరిమితం చేయండి, లేకపోతే ఆమె ఏమన్నా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటే ఒక కాన్స్టిట్యున్సీ చూసి ఆమెకి ఏమన్నా పని చేసుకోమని గ్రౌండ్ లో పంపించక్క. ఊరికే దినం ఆమె మాట్లాడు, మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుడు, ఇవన్నీ బాలేవక్క. మాకు బాధ అంతా మీ మీద మాకు బాగా అభిమానము. మీరంటే నాకు చాలా గౌరవము, మీరంటే నాకు ఒక రకమైనటువంటి ఇష్టం. అయినా కానీ మీ బిడ్డ మాట్లాడినందుకు మేము సారీ టు సే. మీరు ఆమె మాట్లాడినటువంటి మాటలకు మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడాల్సి వస్తున్నది. అందరూ కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తారేమో అని ముందుగానే మేము ఈరోజు రేవంత్ అన్నది ఈరోజు పార్టీని తిట్టింది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది కాబట్టి మేము వచ్చి బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక్కసారి కాదు, ఇది రెండోసారి. ఒక్కసారి అయిపోయినంటే మేము ఎక్స్క్యూజ్ చేసేసి వదిలేసినాం. అప్పుడు సరేలే ఏదో అన్మెచ్యూర్డ్ మైండ్ కదా మాట్లాడిందేమో, ఏదో ఆవేశంలో మాట్లాడిందో, ఇంకోటో కుటుంబంలో ఏదన్నా ఆమెకు స్ట్రెస్ ఫీల్ అవుతుందో, ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఏమన్నా అయిందేమో అనుకొని మేము వదిలేసినాం. కానీ అప్పుడు వదిలేసినందుకు ఇప్పుడు మళ్ళీ రెండవసారి అవకాశం ఇచ్చిన వాళ్ళం మేమేనా, మా తప్పును మేమే క్షమించమని అడుగుతున్నాం అక్క. అప్పుడే ఆమె మీద గట్టిగా క్రమశిక్షణ చర్యలు తీసుకునింటే గనక మీరు ఈరోజు ఇంత స్థాయి వరకు రాకపోతుండే. ఆమె చేసిన తప్పిదాలకు మీరు అందరం కలిసి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చిందక్క. సారీ టు అగైన్ కొండా సురేఖక్క, మీరు ఆమెను కంట్రోల్లో పెట్టుకోండి దయచేసి. ఎవరు అని నీకు చెప్పిండ్రా? ఎవరు మాట్లాడారు? సురేఖక్క మాట్లాడిన రోజు మీరు అడిగితే నేను మాట్లాడుతాను. ఇంకా చిన్న పిల్ల మైండ్ మెచ్యూర్డ్ కాదు. అందుకనే సురేఖక్కకి ఇచ్చిన మా బిడ్డ ఆన్సర్ చెప్పుకుంటదని. అంటే ఇప్పుడు మంత్రి పదవిలో ఉండి ఆమెను ఎవరో టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడింది అనుకున్నా. కొండా సురేఖ విషయంలో కన్నా ఎక్కువ నేను అమ్మాయిని దిట్టదలుచుకున్నాను. మీకన్నా ముందు నేనే చెప్పిన ఆ మాట బహిరంగంగా వేదిక మీద. రేవంత్ అన్న పాదయాత్ర చేసినప్పుడు కొండా సురేఖ వచ్చి పిసిసి అధ్యక్షుడిగా నువ్వు అవుతావు తమ్ముడు అన్న అని మాట్లాడినటువంటి వ్యక్తి, మొదటి వ్యక్తి కొండా సురేఖక్క. నేను థ్యాంక్స్ చెప్తున్నా సురేఖక్కకి. ఆ రోజు పిసిసి అధ్యక్షుడి పదవికి ఏ విధంగా అయితే నువ్వు సహకరించినో, ఈరోజు నీకు అది గౌరవం ఇచ్చి రేవంత్ అన్న నీకు ఈరోజు మంత్రిత్వ శాఖలో క్యాబినెట్లో నిన్నుంచిండక్క. అంతకన్నా నువ్వు మాకందరికి రెస్పెక్టే, నువ్వు క్యాబినెట్లో ఉన్నదానికన్నా ఎక్కువగా రెస్పెక్టే. బట్ ఇంకోటి ఏంటంటే అట్ ద సేమ్ టైం మన పార్టీ, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి ఆయన మీద ఇట్లాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే, ఏకవచనంతో మాట్లాడితే ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరికైనా చిమ్మునెత్తురు ఉండదా? ఇంకా ప్యూర్లీ నాలాంటి వాళ్ళకి పార్టీ మీద కానీ, ఎవరి మీద, మా లీడర్లను కానీ, మా మంత్రుల్ని కానీ, మా ముఖ్యమంత్రిని కానీ ఎవరినన్నా ఏమన్నా అంటే, మా పార్టీని ఏమన్నా అంటే మాలాంటి వాళ్ళకి కోపం రాదా? మేము ఎన్ని రోజులను కామ్గా కూర్చోాలి? ఒకసారి కామ్గా కూర్చున్నాం, రెండోసారి కూడా అదే రిపీట్ చేసింది. ఇప్పుడు కూడా కామ్గా కూర్చుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా చెలరేగిపోతుంది. కాబట్టి ఇవన్నీ కాదు. ఆమె ఏదో బ్లాక్ మెయిల్ చేస్తా, నేను అవి చేస్తా, ఇవి చేస్తా అని భయపెడిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరు. ఆడ జగ్గారెడ్డి వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదు, ఈడ సిట్టింగ్ ఎమ్మెల్యే. మీరు అది గుర్తించుకోకపోతే ఎట్లా నేను అనేది? ఎందుకు అనౌన్స్ చేస్తాడు? ఇప్పుడే సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి చెప్పిండు. లాస్ట్ వరకు ఎన్నో ఈక్వేషన్లు వాడతాయి. ఇందాక కూడా నేను మీడియాతో చెప్పిన, బీఫామ్లు ఇచ్చుకొని తీసుకునే రోజులు పోయినాయి, ఎన్నోసార్లు ఉన్నాయి. కాంగ్రెస్ లో ఏదో జరగవచ్చు, ఎన్నో లాస్ట్ మినిట్ లో కూడా నామినేషన్ వేయడానికి పోయినప్పుడు కూడా సమీకరణాలు మారుతాయి. ఆ సమీకరణాలను బట్టి ఎన్నో మారుతుంటాయి. మహిళా రిజర్వేషన్ వస్తే బిడ్డకు మంచిగా పని చేసుకుంటే అవకాశం వస్తుండేనేమో. ఎవరు కాదన్నారు? మరి ఎందుకు పని చేసుకోక ముందే ఆమెకు సభ్యత్వం కూడా గతి లేని ఆమె వచ్చి నాకు పార్టీ టికెట్ అంటే ఇచ్చేస్తామా? చాలా కష్టపడ్డారంట, అందుకే అంటుంది అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని. మరి మీరు అచ్చా కాంగ్రెస్ కాదు, అచ్చా కాంగ్రెస్ అంటే ఎక్కడ బొక్కుండ్రు? ఎన్ని పార్టీలు మారి? నేను సురేఖక్క కనాల్సి వస్తుందని బాధ. ఇవన్నీ ఆ పిల్లదేంది మాకు
వాళ్ళ అమ్మ ఎటు పోతే అటు పోయిండొచ్చు, కానీ ఆ పిల్లకు గురించి వాళ్ళ అమ్మని అనాల్సి వస్తుందని బాధ. మీరు పిల్ల అంటున్నారు చాలా పెద్దమే కదా. నా ముగ్గులో అయితే చిన్నపిల్లని, ఆమె చిన్నపిల్లగాడు ఉన్నాడు, నాకు మన్మరాళ్ళు ఉన్నారు. సురేఖకి కొంచెం అటు ఇటు ఏజ్ ఉండొచ్చు నాది కూడా. రేవంత్ రెడ్డి బ్రదర్స్ 200 కోట్ల స్కామ్ చేసి అరే బయట పెట్టమని చూద్దాం కదా, తీసుకురమ్మను. ఉట్టిగా మీద ఒల్లుడు ఎందుకు, మిడతలాగా ఒల్లుడు ఎందుకు? వెనకాల బ్యానర్ ఏమో కాంగ్రెస్ పెట్టుకుని ముంగల్నేమో కాంగ్రెస్ ఉంది తిట్టుడేంది? కాంగ్రెస్ నాయకులు ఎవరు మాట్లాడినా ఆధారాలు నేను మాట్లాడినా రమ్మని చెప్పు నా దగ్గర. రేవూరు ప్రకాష్ రెడ్డిని ఇప్పుడు రిజైన్ చేపించి ఎందుకు చేపిస్తారు? ఈమె ఎవరు అని, ఈమె అడగంగానే మేము రిజైన్ చెప్పి మీరే జంజీలకు టికెట్ ఇస్తామని చెప్పి డైపర్ వేసుకుని ముసలి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అంటుంది. ముసలి వాళ్ళ టికెట్లు ఇస్తారనంటే అందరు 119 మందికి వయసు వాళ్ళకి టికెట్ ఇయ్యరు, 119 మంది ముసలి వాళ్ళకి టికెట్లు ఇయ్యరు. అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అక్కడ ఈక్వేషన్ని బట్టి ఇస్తారు. రేపు పొద్దున 33% రిజర్వేషన్ వస్తే 70 మంది మహిళలకు కావాలి. అప్పుడు అవకాశం అంతా జంజీలకి ఇస్తారా? మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, పార్టీ కష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా. అందరికి 100 మందికి టికెట్లు వయసు వాళ్ళకే ఇయ్యరు, ముసలోళ్ళకి అన్ని ఇయ్యరు. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడే సందర్భం ఒకటి ఉంటది. మేము ఇయ్యాలి అని అంటే యంగ్ స్టార్ ని, యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేయడం తప్ప. నువ్వు కూడా యంగే ఉన్నావు కదా, పని చేసుకో. మళ్ళా అమెరికా తిరిగే బదులు ఆస్ట్రేలియానే ఎక్కడ పోతుంది కదా. చేస్తుంది నువ్వు చూసినావా? పోయి 3 ఏళ్ల నుంచి నువ్వు చూసినావా పరకాలలో పని చేయడము? చూడలేదు కదా. నేను కూడా గతంలో చేయడం ఇప్పుడు వేరే. గంటకు ఈక్వేషాలు మారుతుంటాయి. మరి ఆయనతో కొట్లాడుకోవాలి, మాతో ఏం కొట్లాడతావు? రేవంత్ అన్నతో ఏం కొట్లాడతావు? నేను ఎర్రబల్లి దయాకర్ రావు ఆమె అమ్మాయిని 30 తిప్పలు పెడతారు. ఆ పిల్ల పని చేయడం ఇడిచేసిందా? వాళ్ళ అమ్మని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండ్రు ఝాన్సీని, ఆమె పని చేయడం మానేసిందా? నీకు దమ్ము ఉంటే నువ్వు పని చేసుకోవాలి. పోయి రేవంత్ అన్న తిడితే వస్తుందా? నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను కదా, ఇండిపెండెంట్ గా పని చేసుకోపోయి. నేను అడిగేదానికి మీ దగ్గర ఆన్సర్ కావాలి. ఇండిపెండెంట్ గా పని చేస్తా అన్నప్పుడు రేవంత్ ప్రకాష్ రెడ్డితో ఏం పని నీకు? ఇండిపెండెంట్ గా పని చేసుకోపోయి. సుజాత గారు మిమ్మల్ని బీఆర్ఎస్ వాళ్ళు చల్లగా దీవిస్తున్నారంట, ఇట్లనే గొడవలు జరగాలి, మాకు పని భారం తగ్గుతుంది నాయన అని. ఎవడు ఏమి దీవించినా కాంగ్రెస్ కి ఎవ్వడు నెత్తిలో ఏంటికే కూడా బీకలేదు, అది గుర్తుంచుకోండి. అంతేనా? అంతే. థ్యాంక్ యూ అక్క.